నెల్లూరు జిల్లా కావలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వైకుంఠపురం రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయిను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలోని మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ 20వ తేదీన 2వ పట్టణ సీఏ గిరిబాబుకి వచ్చిన సమాచారం మేరకు వైకుంఠపురం పెద్దపవని రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయిని విక్రయిస్తున్న 7గురిని అదుపులోకి తీసుకొని వారిని విచారించగా పశ్చిమ గోదావరి జిల్లా దొరకొండ వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి పట్టణంలోని అమ్ముతున్నారని తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఉత్తర్వుల మేరకు ముద్దాయిలను పెద్దపవని రోడ్డు పీజీ సెంటర్ వద్ద అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 2 కేజీల 530 గ్రాముల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ గంజాయి సంబంధించి ఎవరైనా వ్యక్తులు అమ్మకాలు చేస్తున్నారని చెప్పే విషయంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వర్కౌట్ చేయడం జరిగింది. మా 2 టౌన్ సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు స్టాఫ్ అంతా కలిసి ఆధ్వర్యం చేసి ఈరోజు పెద్దపవని రోడ్డు పీజీ కాలేజీ దగ్గర ఒక 3 వ్యక్తులను పట్టుకున్నాము. అదే రకంగా వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఒక 3 వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. టోటల్గా పెద్దపవని రోడ్లో 4, వైకుంఠపురంలో 3, టోటల్గా 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళు రాజమండ్రి దగ్గర ఉండే దారకొండ అనే ఏరియాలో వేరే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొని తెచ్చి ఇక్కడ అమ్మకాలు సాగిస్తుంటారు. వీళ్ళలో 3 వచ్చేసి మన కావలి వాళ్ళు, ప్రకాశం జిల్లా వాళ్ళు 4 ఉన్నారు. వీళ్ళంతా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. సెల్ ఫోన్లు 5 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిల్స్, తర్వాత 2 కేజీల 530 గ్రాముల గంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయంగా కేసు రిజిస్టర్ అయిన తర్వాత అరెస్ట్ చేసి వీళ్ళంతా కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ గంజాయి సంబంధించి ఎవరన్నా వ్యక్తులు అమ్మకాలు చేస్తున్నారని చెప్పే విషయంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వర్కౌట్ చేయడం జరిగింది. మా 2 టౌన్ సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు స్టాఫ్ అంతా కలిసి ఆధ్వర్యం చేసి ఈరోజు పెద్దపవని రోడ్డు పీజీ కాలేజీ దగ్గర ఒక 3 వ్యక్తులను పట్టుకున్నాము. అదే రకంగా వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఒక 3 వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. టోటల్గా పెద్దపవని రోడ్లో 4, వైకుంఠపురంలో 3, టోటల్గా 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళు రాజమండ్రి దగ్గర ఉండే దారకొండ అనే ఏరియాలో వేరే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొని తెచ్చి ఇక్కడ అమ్మకాలు సాగిస్తుంటారు. వీళ్ళలో 3 వచ్చేసి మన కావలి వాళ్ళు, ప్రకాశం జిల్లా వాళ్ళు 4 ఉన్నారు. వీళ్ళంతా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. సెల్ ఫోన్లు 5 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిల్స్, తర్వాత 2 కేజీల 530 గ్రాముల గంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయంగా కేసు రిజిస్టర్ అయిన తర్వాత అరెస్ట్ చేసి వీళ్ళంతా కూడా ఈరోజు రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. దీని కాస్ట్ 55,000 రూపాయలు అవుతుంది. 2 కేజీల 530 గ్రాములు. డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. మనం అంతా ఇంటెలిజెన్స్ అంతా సేకరించి ఎక్కడెక్కడ ఎవరెవరు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ మేరకు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర దారకొండ అని ఉంది. అక్కడి నుంచి ఒక వ్యక్తి దగ్గర తీసుకుని అమ్ముతారంట వీళ్ళంతా. అతని దగ్గర పట్టుకో ఇంకా అరెస్ట్ చేయాలి పోయి.